వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేరు. ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు వెళ్లి కలిసి మాట్లాడితే ఏదో జరగబోతుందని ఊహాగానాలు మొదలవుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా ఏపీలో ఉప్పు నిప్పులా ఉన్న వైసీపీ, టీడీపీ నేతలు ఎవరినైనా స్వయంగా ఇంటికెళ్లి మరీ కలిసి మాట్లాడితే, అందులోనూ జగన్ తల్లి విజయమ్మను ఫైర్ బ్రాండ్ జేసీ ఆవిడ నివాసానికి వెళ్లి పలకరిస్తే ఇక మీడియాకు ఏదో విందు భోజనం దొరికినట్టే అనుకుంటారు అంతా. ఇంతకీ అక్కడేం జరిగింది? ఏపీ రాజకీయాలలో మరో సంచలనం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మతో జేసీ బ్రదర్స్ లో ఒకరైన టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని విజయమ్మ ఇంట్లో ఈ సమావేశం జరిగింది. విజయమ్మను ఆప్యాయంగా పలకరించారు జేసీ. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నట్లు బయటకు వచ్చిన ఫోటోలను బట్టి తెలుస్తుంది. ఇక విజయమ్మ, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉండటంతోనే ప్రభాకర్ రెడ్డి ఆమెను కలిసినట్లు చెప్తున్నారు. ఇద్దరు చాలాసేపు భేటీ అయినప్పటికీ వారి మధ్య ఏం చర్చకు వచ్చింది అన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదు అన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారు అని ప్రభాకర్ రెడ్డి అనుచరులు చెప్తున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయంపై ఇంకా మాట్లాడకపోవడంతో వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.